ఫుల్ లెంత్ కాంటెంట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే అంటారు కదండి, నార్మల్ కోళ్ళ ఫారంలోనే వాళ్ళది ఎక్కువ ఎగ్స్ చేయడానికైనా లేకపోతే అది ఎక్కువ బల్కీ అవ్వడానికైనా ఒకటి సింపుల్ అండి, నేను చెప్పేది లేబుల్ చదవండి. ఇప్పుడు టుడే యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టూల్స్, చాట్ జీపీటీ, ఇది అది అని. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎనీ ఫుడ్ ప్రోడక్ట్, ఐఎమ్ నాట్ సెయింగ్ మిల్క్ అని కాదు. ఇప్పుడు నేను ఉన్నాం, వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రోటీన్ అన్నాం అనుకోండి. విచ్ ప్రోటీన్ అంటే అందరూ ప్రోటీన్ అంటారు. నాకు కొన్నిసార్లు నాకే డౌట్, అయితే ఏ ప్రోటీన్ మంచిది? ఇస్ దాల్ ప్రోటీన్ మంచిదా, మిల్క్ ప్రోటీన్ మంచిదా, మీట్ ప్రోటీన్ మంచిదా? ఇప్పుడు నేను అది కావాలంటే ఊరికే ఎవరో చెప్పారనే దానికన్నా నేనే సొంతంగా చదివితే, గో ఆన్లైన్ చదువుకోండి, ఇంకోరిని అడగండి, ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దిస్ ప్రోటీన్, వాట్ ఈస్ దట్ ప్రోటీన్, ఈ వీటిలో బేసిక్ ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఏముంటాయి అనే దాని కాడికి రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్, ఒకప్పుడు గీ బాగా మంచిది కాదనేవాళ్ళు. నవ్ అమెరికన్ కొలెస్ట్రాల్ సొసైటీ సేయింగ్ నో, యానిమల్ ఫ్యాట్ ఇస్ గుడ్ ఫర్ యూ, యానిమల్ బేస్డ్ ఫ్యాట్ ఇస్ గుడ్ ఫర్ యూ. 1 year ఇట్ వాస్ బ్యాడ్ ఫర్ యూ. సో నేను అనేది అంటే మిల్క్ ఈస్ బీన్ ద మోస్ట్ టైమ్ టెస్టెడ్ ప్రోడక్ట్. ఎప్పటి నుంచో జనరేషన్స్ నుంచి వీఆర్ బీన్ యూజింగ్ ఇట్. సో ఐ డోంట్ థింక్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఇట్ హార్మ్ఫుల్ ఆర్ నాట్ అనేదానికి I think it has been tested enough and the actual consumption scale. The question is maybe the changes మారుతుంటాయి కాబట్టి యానిమల్ ఫీడింగ్ స్టైల్ మారుతుండొచ్చు. పాత రోజులు ఇట్ వాస్ గ్రేజింగ్, 10 రకాల గడ్డిలు తినేదేమో. ఇప్పుడు నేను ఒక వెరైటీ గడ్డి పెడుతుంటే ద సేమ్ థింగ్ విల్ ఆటోమేటిక్లీ ఇంప్లికేట్ స్ట్రక్చర్ ఆఫ్ పాలు కూడా మారుతుంది కదా. ఇప్పుడు నేను ఎండుగడ్డి పెట్టి పిల్లి పెసరు పెట్టి ఏదో గోధుమ చెక్క అన్నీ పెట్టిన దానికి, నేను ఏదో ఒకటి పెట్టిన దానికి ఆబ్వియస్లీ దట్ డిఫరెన్స్ రావచ్చాము. బట్ అది కూడా మనకు కూడా అట్నే అయింది కదండి. మనం ఒకప్పుడు ఒకటి రైస్ తినేవాళ్ళం, ఇప్పుడు రైస్ తినొద్దు అంటుంటారు. సో దీస్ ఆర్ ఆల్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ చేంజింగ్ అనేదానికి మనకి అవేర్నెస్ ఇస్ ద కీ అండి. ఇండియన్ లేబులింగ్ సిస్టమ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. ఎఫ్ఎస్ఎస్ఏ యాజ్ పర్ యాక్ట్ కానివ్వండి, యాజ్ పర్ రూల్ కానివ్వండి, ఇట్స్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు A2 మిల్క్ అని వచ్చింది. ఎఫ్ఎస్ఏ నోస్ అబౌట్ అన్ యాక్ట్, దే గివెన్ టైమ్ టు పీపుల్. ఊరికే A2 అనబాకు, నాకు నువ్వు యానిమల్ని టెస్ట్ చేసి రిపోర్ట్ చూపిన దిస్ యానిమల్ ఇస్ A2 జీన్. ఇప్పుడు అందరూ A2 మిల్క్ అంటారు. నేను A2 మిల్క్ అంటే ఏందండి అని అడిగితే ఆన్సర్ ఉండదు. ఇంకొకరు కొంచెం చదువుంటే ఏదో ఒక ప్రోటీన్ ఉంది అంటారు. నో A2 మిల్క్ మీన్స్ దేశీ కౌ అంటారు. సో దేశీ కౌకి నాన్ దేశీ కౌకి తేడా అయింది. A2 మిల్క్ అంటే ప్రపంచం అంతా తప్పు తాగుతుంది, మనం ఒకటే మంచి తాగుతున్నాం. సో అటేమవుతుందంటే ఎవ్రీథింగ్ ఇస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మార్కెటింగ్ దట్ కమ్స్ ఇన్. ఇప్పుడు మళ్ళీ ప్రోటీన్ అంటున్నాను. కరెంట్లీ ప్రోటీన్ ఇస్ అ న్యూ ఫ్యాట్. వీ ఆల్ నో మిల్క్లో ఎప్పటి నుంచో ప్రోటీన్ ఉంది, మీరు తింటే పన్నీర్లో ప్రోటీన్ ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తుంది, లేబుల్ మీద ప్రింట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ ప్రోటీన్ కావాలంటే కొంచెం ఫిల్టరేట్ చేసి వాటర్ తగ్గిస్తే ఆ ప్రోటీన్ పెరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ మోర్ ఆఫ్ మార్కెటింగ్. సో కన్జ్యూమర్స్ మస్ట్ ఆల్సో బీ, నేను ఎందుకు తింటాను కొంచెం అవేర్నెస్తో చదువు రీడ్ అయితే, ఆర్ షుగర్స్, నో యాడెడ్ షుగర్స్. సో వాట్ ఈస్ యాడెడ్ షుగర్, నో యాడెడ్ షుగర్ అంటే షుగర్ యాడ్ చేస్తేనే షుగర్, ఇఫ్ ఐ డూ ఎనీ అదర్ ఫార్మ్ ఇట్స్ ఓకేనా అనేది మనం అవేర్నెస్ ఉండాలి. వై డూ యూ బ్లేమ్స్? అప్పుడు దానికోసం ఏమవుతుంది, ఎవ్రీబడి ఈస్ క్రియేటింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డీవియస్ రూట్స్ టు డూ ఇట్, రాదర్ దెన్ ద కన్జ్యూమర్ ఇస్ అవేర్, వీల్ ఆల్సో బీ క్లీన్ కదా. మాకేం వస్తుంది బట్ టెలింగ్ యూ లైస్ టు ట్రై టు ఎక్సైట్ యూ టు బై అనేది ఈజ్ మోర్ ద నార్మ్. బట్ అదర్వైజ్ ఐ థింక్ యూ హ్యావ్ టు లెర్న్ టు రీడ్ లేబుల్స్. అండ్ అది ఆ విషయము. అండ్ ఇంకా నేను యాక్చువల్లీ అది ఏం అడగబోతున్నాయి అంటే, నార్మల్ ఏ యానిమల్ అయినా, హ్యూమన్స్ అయినా యానిమల్స్ అయినా, పిల్ల వచ్చినప్పుడు మాత్రమే మిల్క్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ గేదెలకు కానీ పశువులకు కానీ అది లైఫ్ లాంగ్ సేమ్ స్టోరీ దట్. ఇట్స్ లాక్టేషన్ సైకిల్ అంట. దట్స్ వాట్ ఐ టోల్డ్ కదా. నేను ఇన్సెమినేట్ చేసి దూడ పుట్టిన తర్వాత దూడకు మిల్క్ ఇచ్చి మిగిలింది నేను తీసుకుంటున్నాను. నాట్ దట్ వితౌట్ ద దూడ ద యానిమల్ విల్ గివ్ మిల్క్. సో ఇట్ ఇస్ ద సేమ్ సైకిల్. 16 months 14 months సైకిల్స్ ఉంటుంది. దట్ ఇస్ వై ఆల్సో ద స్పీక్ అండ్ లో. డెలివరీ అవ్వగానే ఫస్ట్ 3 months విల్ బీ గ్రోయింగ్, దెన్ 2-3 months విల్ బీ పీక్, దెన్ ఇట్ విల్ డిక్లైన్ అవుతుంది. ఎండ్లో డిక్లైన్ అయిపోయి ఎండిపోతుంది, మళ్ళీ కన్సీవ్ అయ్యి మళ్ళీ డెలివరీ కావాలి. సో ఫార్మింగ్ ఎఫిషియన్సీ ఏంటంటే యూ కీప్ దట్ పీరియడ్ ఆఫ్ డ్రై పీరియడ్ షార్టర్. ఓకే. అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలల తర్వాత కానీ 2 నెలల తర్వాత కానీ ఇన్సుమినేట్ చేస్తే మళ్ళీ కడుతుంది, మళ్ళీ 9 months తర్వాత డెలివరీ ఇస్తుంది, మళ్ళీ అప్పుడు మిల్క్ వస్తుంది. సో ఇట్ ఇస్ నాట్ దట్ అదేదో రోబోట్ లాగా, ఇట్ ఇస్ ద సేమ్ ఫ్యాషన్ వాట్ ద ఫార్మర్ డస్. బయట ఇదే ఉంది, హార్మోన్స్ ఇచ్చి దాని జీవితం మొత్తం మిల్క్ ఇచ్చేలాగా చేస్తారు. హార్మోన్స్ ఇచ్చేది దేనికంటే, ఇప్పుడు అదే నేను అగైన్ థింక్ బ్యాక్, నేను హార్మోన్స్ ఇస్తే ఏమవుతుంది? సో ప్రెగ్నెంట్ కావాలంటే ఎస్, దర్ సమ్ టైమ్స్ ఇట్స్ కాల్డ్ అ సింక్రనైజేషన్. లైక్ వెన్ హ్యూమన్ బీయింగ్స్ గో టు అన్ IVF సెంటర్ టు గెట్ దెమ్సెల్వ్స్ ఇంప్రెగ్నేటెడ్, సర్టన్ యానిమల్స్ ఆర్ నాట్ న్యాచురలీ కన్సీవింగ్ లేట్ అవ్వచ్చు. దానికి దే మైట్ గివ్ అ హార్మోన్ టు గెట్ ఇట్ కన్సీవ్. బట్ కన్సీవ్ అయిన తర్వాత దర్ ఇస్ నో రిక్వైర్మెంట్, అగైన్ ఇట్ హ్యాస్ టు డెలివర్ ది యానిమల్ అని గివ్. నార్మల్లీ ఒక ఫార్మర్ ఏం చేస్తుంటే, ప్రాబ్లమాటిక్ కన్సీవింగ్ యానిమల్ దాన్ని తీసేస్తాడు, దాన్ని పెట్టుకోడు. ఎందుకంటే దాన్ని పెట్టుకొని నేను ఎందుకు మళ్ళీ బాధలు పడాలి? రాదర్ హ్యావ్ అన్ యానిమల్ విచ్ కన్సీవ్స్ న్యాచురలీ దెన్ హ్యావింగ్ ప్రాబ్లమాటిక్ యానిమల్ ఆఫ్ కన్సీవింగ్. యాక్చువల్లీ ఏ హౌస్ హోల్డ్లో తీసుకున్నా ఇప్పుడు వచ్చిన పాలని 100% ప్యాకెట్ అయినా సరే, ఇంట్లో వచ్చిన వాడు పాలు పోసినా సరే వేడి చేస్తారు.
అది ఇప్పుడు ఈ పాస్చరైజ్డ్ ప్యాకెట్ మిల్క్ కూడా చేయాలంటారా, లేకపోతే అది ఎప్పటి నుంచో పాతది ఉన్న అది పద్ధతి ఇప్పుడు అంటారా? మా మదర్ ఇంకా నమ్మరు నన్ను, పాస్చరైజ్ మిల్క్ పడలేదన్నా కానీ మా మదర్ ఇంకా దాన్ని మళ్ళీ బాయిల్ చేసి మళ్ళీ తాగుతారు. బట్ ద సేమ్ థింగ్ మై డాటర్స్ వచ్చి దే విల్ డ్రింక్ కోల్డ్ మిల్క్. అంటే దట్ అండర్స్టాండింగ్ ద సిస్టమ్ ప్రాసెస్ అండ్ ద ట్రస్ట్ అండి. ఇప్పుడు పాస్చరైజేషన్ అనేది ఉంది, పాల ప్యాకెట్ అని నమ్మి ఇట్ ఇస్ పాస్చరైజ్డ్ మళ్ళీ ఉడకబెట్టకూడదు అనేది మన వాళ్ళు నమ్మరు, దాన్ని మళ్ళీ బాయిల్ చేస్తారు. ఇన్ థియరీ గుడ్ పాస్చరైజ్ మిల్క్ బాయిలింగ్ పడలేదు, బికాజ్ ఆల్రెడీ బ్యాక్టీరియా ఎలిమినేట్ సబ్జెక్ట్ టు రెఫ్రిజరేషన్. ఓకే. మీరు రెఫ్రిజిరేట్ కాకుండా మళ్ళీ బయట పెట్టి మళ్ళీ చేస్తే వన్ మోర్ బాయిలింగ్ హెల్ప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాక్టీరియాని తగ్గించేదానికి పనికి వస్తుంది. కానీ ప్రాపర్గా రెఫ్రిజిరేట్ చేసి మీ కాడికి వచ్చింది డ్రింకింగ్ డైరెక్ట్గా తాగేదానికి ప్రాబ్లం లేదు, కూల్గా ఉన్న డైరెక్ట్ తాగేసి. తాగేసేయచ్చు. అంటే బట్ ద చైన్ మీద మనకు డౌట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం బాయిల్ చేస్తున్నాం. బట్ సర్టన్ ప్రోడక్ట్స్ ఇప్పుడు యూహెచ్టీ అన్నాను, మన ఫ్లేవర్డ్ మిల్క్ అని ఉంటాయి, అవి కూడా స్టెరిలైజ్ ప్రోడక్ట్స్. వాటిని దట్స్ వై పీపుల్ లాంగ్ షెల్ఫ్ లైఫ్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఫ్లేవర్డ్ మిల్క్ని బాయిల్ చేసి తాగారు కదా, అది కూడా మిల్కే కదా. బట్ ఆ ప్రాసెస్ ఆఫ్ మిల్క్ వచ్చి బికాజ్ దట్స్ ఆల్సో స్టెరిలైజ్డ్. అండ్ యూహెచ్టీలో ఎట్లా మీకు చెప్పాను పోయినసారి ఇది 120 degrees అన్నట్టు, ఈ ఫ్లేవర్డ్ మిల్క్ ఇవన్నీ బాటిల్ ఒక స్టెరిలైజర్లో పెట్టి వాటిని స్టెరిలైజ్ చేస్తాం విత్ ద మిల్క్ ఇన్సైడ్ కాబట్టి బ్యాక్టీరియల్ లోడ్స్ ఆర్ జీరో. ప్యాకేజింగ్ వచ్చి గట్టిగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాదు. బట్ ఆ టైం అంటే మరీ 100% సంవత్సరాల కింద ఉండదు కాబట్టి ఇట్ మైట్ గెట్ కంటామినేటెడ్ తప్ప. అదర్వైజ్ బాయిలింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఈవెన్ ఫర్ పాస్చరైజ్ మిల్క్. బట్ కోల్డ్ స్టోరేజ్లో బాగా వస్తే బాగా రాదనే దానికి కోసంగా మనం ఇన్సూరెన్స్గా మళ్ళీ బాయిల్ చేస్తాం. మళ్ళీ బాయిల్ చేసుకో. ఈ షార్ట్ కాంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి.